అందరికీ నమస్కారం. కువైట్లో డ్రైవింగ్ జీవితం మనం చూసుకుంటే దినదినగంట నూరేళ్ళు. ప్రతిరోజు బండి స్టార్ట్ చేసి బయటకు వెళ్ళినప్పటి నుంచి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చినంత వరకు గ్యారంటీ లేని జీవితాలు. ఎందుకంటే కువైట్లో డ్రైవింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది. దీంతో కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కొంతమంది తెలిపింది ఏంటంటే మన ఇండియా వాళ్ళు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ వాళ్ళతో పోటీపడి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది తెలుపుతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో ఇండియాలో మీ యొక్క కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయండి. తాజాగా మనం చూసుకుంటే జహరాలో ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు మరియు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే పబ్లిక్ పార్క్ యొక్క గోడ ఏదైతే ఉందో గోడను తన యొక్క కారుతో ఢీకొనడం జరిగింది. అయితే ఆ యొక్క కువైట్ వ్యక్తి మనం చూసుకుంటే అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. ఈ యొక్క గోడ ఢీకొట్టిన తర్వాత ఆ యొక్క కారు ఏదైతే ఉందో నుజ్జు అయిపోవడం జరిగింది. కారులో ఇరుక్కుపోయి రక్తస్రావం ఎక్కువ జరగడంతో అయితే ఒకవైపు పౌరుడు మరణించడం జరిగింది. కాబట్టి కువైట్లో భారతీయులు తెలుగు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ముఖ్యంగా వాన పడినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడు మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించారు. కాబట్టి కువైట్లో మన భారతీయులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.